మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం శ్రీఖండ్ చూడబోతున్నాం, అది కూడా గ్రీన్ యాపిల్ తో. మరి గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ అండి. సో ఇది ఎలా కొంచెం పుల్లపుల్లగా తీయగా అలా ఉంటుందా మనకి? అంటే జస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే కొంచెం ఫస్ట్ మనకు తగిలేది పులుపు. గ్రీన్ యాపిల్ చాలా పులుపు ఉంటుంది కదా. సో ఆ తర్వాత మనం దాంట్లో అంటే యాడ్ చేసే కొంచెం ఆ పంచదార మనం తీసుకునే పెరుగుని బట్టి కూడా ఆ స్వీట్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ శ్రీఖండ్ అనుకోండి. ఓకే, మరి గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ యాపిల్స్ 2, గడ్డ పెరుగు 1/2 కిలో, పంచదార పొడి 1/2 కప్పు, గ్రీన్ యాపిల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో శ్రీఖండ్ అంటే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోయేది. బట్ దీనికి ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది మనం ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ప్లాన్ గా చేసుకోవాలి. సో పెరుగు మనం కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు ఒక మస్లిన్ క్లాత్ లో కట్టేసి కొంచెం హ్యాంగ్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అని తెలిపి ముద్దు లాంటిది మనకు ఇలా మిగులుతుంది. సో దీంతో మనం చేసుకుంటాం. ఓకే, సో ఇది ఒకటి ముందు చేసి పెట్టుకుంటాం, మిగతాది ఫాస్ట్ గా అవుతుంది. సో జస్ట్ అన్ని ఇంకా మిక్స్ చేసేసుకోవటం. సో ఇక్కడ గ్రీన్ యాపిల్ తీసుకున్నాం కదండి. సో దీన్ని ముందుగా ఏంటంటే కొంచెం నేను పేస్ట్ లా చేస్తున్నాను. సో దాంట్లో ఈజీగా బాగా కలిసి. సో కొన్ని ముక్కలు మనం గ్రైండ్ చేసేసుకొని కొన్ని అలా ఉంచేసుకుంటాం. కొన్ని ముక్కలు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో గ్రీన్ యాపిల్ చక్కగా తొక్క తీసేసి మనము పేస్ట్ చేసుకొని, అదే హాఫ్ పేస్ట్ హాఫ్ ఏమో పీసెస్. సో మనం తీసుకునే పెరుగుని బట్టి. ఓకే, సో కొంచెం టైం పడుతుంది మనకు. వాటర్ అది యాడ్ చేయం కదండి దీంట్లో. సో అది ఇంకా కొంచెం నలగాల రాజు గారు అయితే. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తరచూ నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చాలా మంది నిమ్మరసం తాగడానికి ఇష్టపడరు. తరచూ మన డైట్లో నిమ్మరసాన్ని కూడా తాగుతూ ఉన్నట్లయితే లివర్ పనితీరు మెరుగుపడుతుంది. సో గుజ్జీలో మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ వెంటనే అయిపోతుంది. ఓకే, సో ఒక బౌల్లో గడ్డ పెరుగు సో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాం. సో ఓకే, సో ఇది వేసుకొని ముందు ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలండి. మనకు కొంచెం క్రీమీగా రావాలి. ఓకే, సో మనం ఇంకా ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం ఈ పెరుగుని ఎస్టిమేట్ చేసుకో. ఎందుకంటే మనము ఆ వాటర్ అంతా తీసేస్తే మనకు చాలా తక్కువ వస్తుంది. సో దాన్ని బట్టి కొద్దిగా క్యాలిక్యులేటెడ్ గా చేసుకోవాలన్నమాట. పంచదార పొడి. ఓకే, సో అలాగే పెరుగు మనకు ఫ్రెష్ గా ఉండాలి. ఈ డిష్ కి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకొని ఫ్రెష్ పెరుగు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంది. సో దీన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం అంటే మరీ స్వీట్ కాకుండా కాస్త పులుపున్న కొన్ని రకాల వాటికి సెట్ అయిపోతుంది, కానీ మోస్ట్లీ ఆ స్వీట్ పెరుగు అయితే మనం యాడ్ చేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటాయి. సో అది బెటర్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి చక్కగా ఇలాంటివన్నీ మనం చేసుకున్నట్లు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చాలా సూపర్ గా హ్యాపీగా. సో దీంట్లో సో గ్రీన్ యాపిల్. ఓకే, శ్రీఖండ్ ప్రాసెస్ ఏదైనా కూడా అంటే మెయిన్ ప్రాసెస్ ఇది. ఫ్లేవర్స్ అనేవి మనం మార్చుకుంటూ ఉండొచ్చు. మేము కూడా చాలా రకాలు చూపించాము. అఫ్ కోర్స్ ఈ సమ్మర్ లో ఇంకా చూపిస్తూ ఉంటాం వెరైటీస్. కాకపోతే మెయిన్ ఏంటంటే ఆ పెరుగుని అట్లా స్ట్రెయిన్ చేసుకొని మనము ఫ్లేవర్స్ ఏది ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది అనేది నేను చెప్తూ ఉంటాం కాబట్టి మీరు చక్కగా రేషియోస్ నోట్ చేసుకుంటే. సో మేము చూపించిన విధంగా సేమ్ కొలతలు అలా మీరు తీసేసుకొని ఫ్లేవర్స్ అలా మార్చుకుంటూ చేసుకుంటూ ఉంటే సో ఈ సమ్మర్ హ్యాపీగా గడిచిపోతుంది. అండ్ చాలా మందికి మనకి ఏంటంటే అన్నం తిన్న తర్వాత అట్లా డెజర్ట్ ఏదైనా స్వీట్ తింటాం, చాలా మందికి అలవాటు ఉంటుంది. కాబట్టి సమ్మర్ లో అంటే కొంచెం హెవీగా అలా అనిపిస్తుంది, కానీ ఇట్లాంటివి ఏమైనా చల్లగా తింటే ఏంటంటే మనకి వెదర్ కి తగ్గట్టుగా చల్లగా ఉంటుంది పొట్టలో హ్యాపీగా. ఓకే, సో కొద్దిగా గ్రీన్ యాపిల్ సిరప్ కూడా యాడ్ చేసినాను. ఇది మస్ట్ అని ఏం లేదు. సో ఇది లేకపోయినా మనకు యాపిల్ మనం నేచురల్ గానే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. సో ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి. సో కొద్దిగా సరిపోతుంది.
సో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. ఎందుకంటే ఆ గ్రీన్ యాపిల్ టేస్ట్ కూడా మనకి బాగానే తెలుస్తూ ఉంటుంది ఎలాగో. సో యాపిల్ ముక్కలు. సో కొంతమందికి అట్లా స్మూదీ అంటే ఆ టైప్లో ఉంటే నచ్చుతుంది, అలాంటి వాళ్ళు మొత్తం పేస్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి మరీ ప్లెయిన్గా ఉంది, మధ్యలో ఏం తగలట్లేదు అనుకునే వాళ్ళు చక్కగా ఇట్లా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. సో మనం చేసుకునేటప్పుడు ఏంటంటే మన ఫ్లేవర్స్కి తగ్గట్టుగా, అండ్ మనం చేసుకునే రెసిపీ కాబట్టి చాయిస్ మనది ఉంటుంది కదా, హ్యాపీగా మనకి నచ్చినట్టు మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో బౌల్ ఇస్తారా? సో ఈ శ్రీఖండ్ మనం మిక్స్డ్ ఫ్లేవర్స్లో చేసుకున్నా బాగానే ఉంటుందా రాజు గారు? బాగానే ఉంటుందండి. ఏదైనా ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ కాంబినేషన్ కానీ. ఎస్. సో సింగిల్ ఫ్లేవర్ అయితే కొంచెం ఆ ఓన్లీ ఫ్లేవర్ అది బాగా ఒక ఫ్లేవర్ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, శ్రీఖండ్ అనుకుంటాం కానీ సో డబుల్ కా మీఠా లాగానే, సో చూసినప్పుడు మనం ఎంతో తినొచ్చు అనుకుంటాం, బట్ ఆ తినేప్పుడు కొంచెం క్వాంటిటీ తింటే మనకు సరిపోతుంది. అంటే బేసిక్ గా ఆ స్వీట్నింగ్ అలా ఉంటుంది అనమాట. సో చాయిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినేసేయచ్చు, తినగలిగే వాళ్ళు అంటే ఆ స్వీట్నెస్ ని బాగా ఇష్టపడే వాళ్ళు తినొచ్చు, లేదంటే ఏదైనా మోతాదుకి మించకుండా తీసుకుంటే మంచిది కాబట్టి, ఎందుకంటే షుగర్ అదంతా ఉంది కాబట్టి కొంచెం ఒక చిన్న బౌల్ అయితే మనకి హ్యాపీ. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇది పంచదారతో అయితేనే బాగుంటుంది. అంటే బెల్లం వేసుకున్నాం అనుకోండి, సో శ్రీఖండ్ టేస్ట్ కాకుండా ఇంకేదో డిఫరెంట్ గా వస్తుంది. కాబట్టి సో అప్పుడప్పుడు తింటాం కాబట్టి పంచదార వాడిన ప్రాబ్లం. ఎలాగో షుగర్ ఫ్రీ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి అలా ట్రై చేయొచ్చు. బెల్లంతో ఎలా ఉంటుంది అన్న ఐడియా మీకు కావాలి అంటే బెల్లంతో కూడా చేసుకొని ట్రై చేయండి, ఆ వేరియేషన్ మీకే తెలుస్తుంది. ఓకే, సో బాదం, ఎందుకంటే అన్ని స్వీట్స్ మనము బెల్లంతో కాంపన్సేట్ చేయలేము. సో ఇది కొన్ని బాగుంటాయి, వాటిల్లో ఒకటి. సో గ్రీన్ యాపిల్ తో శ్రీఖండ్ రెడీ. వావ్. సో ఏదైనా కూడా ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా పెట్టేద్దాం పక్కన. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో దోసకాయతో టీ కప్ షేప్ లో చేస్తున్నాను. సో కొంచెం ఇలా ఓవెల్ గా ఉన్నది మనకి బాగుంటుందండి. సో మగ్, టీ మగ్. సో కింద ఇది బేస్ లా వస్తుందండి. సో దాని తర్వాత మనకు మగ్ షేప్ ఎంత ఉంటుంది చూసుకొని పైది కట్ చేసేస్తాం. ఓకే, సో ఇదిలా దీనిపైన వచ్చేస్తుంది. సో వీటి మనం టూత్ పీస్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో హ్యాండిల్ వచ్చేసి పొడవు వంకాయ తీసుకున్నాను. కొంచెం ఇలా బెండ్ ఉంటే బాగుంటుంది. సో కొంచెం న్యాచురల్గా వస్తుంది మనకు. కొంచెం రెండు వైపులా కొద్దిగా స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇలా వచ్చేస్తుందండి. సో దీన్ని కూడా మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. సో పైన కూడా సేమ్ అలాగే. ఓకే, సో టీ పాట్ రెడీ. ఓకే, మరి గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ తయారు చేసే విధానం: ముందుగా గ్రీన్ యాపిల్ పై పొట్టు తీసేసి కొద్దిగా గుజ్జు చేసి మిగతావి ముక్కలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, పంచదార పొడి, గ్రీన్ యాపిల్ గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో గ్రీన్ యాపిల్ సిరప్, గ్రీన్ యాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే గ్రీన్ యాపిల్ శ్రీఖండ్ రెడీ.